సత్యం శివం సుందరం స్తోత్రకు అభినందనలు తెలుస్తూ ఈరోజు నవరాత్రుల మొదటి రోజు ప్రారంభం అవబోతూ ఉంది. అమ్మవారి ఆశీస్సులు మా శ్రోతలందరికీ కూడా ఉండాలని కోరుతూ, మరి దుర్గమ్మ ప్రతిమలు చేయడానికి వేశ్యావాటికల ఇళ్ల నుండే మట్టిని ఎందుకు తెస్తారు అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం శారదా నవరాత్రుల ఉత్సవాలు అక్టోబర్ 3 నుండి 11వ తారీఖు వరకు చేస్తారు. ఉత్సవాల మొదటి రోజు అంటే 3వ తేదీన దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠ చేస్తారు. ప్రతి సంవత్సరం శీతాకాలం వచ్చే 2 నెలల ముందు నుంచి కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున ఉన్న వందల సంవత్సరాల నుండి ఉంటున్న కుమ్మరులపేట అంటే బెంగాలీలో కుమ్మర్తులి అనే ప్రాంతంలో అమ్మవారి ప్రతిమలు చేసే పని ప్రారంభం అవుతుంది. ఈ అమ్మవారి ప్రతిమలు ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రాణం పోసుకొని వేల కొలది భక్తులకు వీణుల విందు కలిగిస్తూ వారు తమ బాధలు సంతోషాలు అమ్మవారితో పంచుకొని సేద తీర్చేటట్లు చేస్తాయి. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ కుమ్మరులపేట అంటే కుమ్మర్తులి హిందువుల పండగలకు అందమైన ప్రతిమలు చేసే ప్రాంతంగా క్రమేణాగా ఎదిగింది. ఈరోజు అనేక దేశాలకు ఇక్కడ నుండి అమ్మవారి శక్తి రూపమైన ప్రతిమలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడికి మొట్టమొదటి కుమ్మరి పనివాణిని రాజా నవకృష్ణదేవ్ అనే రాజు, పశ్చిమ బెంగాల్కు చెందిన రాజు, ఆయన నాదియా జిల్లాలో ఉన్న కృష్ణనగర్ నుండి తెచ్చాడట. సిరాజుద్దౌలా అనే రాజు మీద బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధంలో గెలిచిన సందర్భంగా దుర్గా అమ్మవారిని ప్రతిష్ఠించి ఆయన పూజలు చేశాడట. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం దసరా పండుగకు అమ్మవారి ఉత్సవాలు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ విధంగా అమ్మవారి ప్రతిమలకు గిరాకీ పెరగడంతో అనేక మంది కుమ్మరి పనివారు హుగ్లీ నది ఒడ్డున చేరి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఈ కుమ్మరివారు అద్భుతమైన దుర్గమ్మవారి ప్రతిమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూడగొన్నారు. ఈ దుర్గా అమ్మవారి పూజ బెంగాలీల సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమైపోయింది. అయితే ఈ ప్రతిమలు చేయడమేమి మనం అనుకున్నంత సులభమైన పని కాదు. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ ప్రతిమల తయారీలో అనేకమైన ఆచారాలు వారు పాటిస్తూ ఉన్నారు. ఈ దుర్గమ్మవారి పూజ హిందువుల అందరికీ పూజ. సమాజంలో అణగదొక్కబడిన వారు, వెలివేయబడిన వారిని గుర్తు చేసుకొని వారికి కూడా సమాజంలో దుర్గమ్మ ఆశీస్సులు దొరకాలని చేసే ఈ పూజను చేసే దుర్గమ్మ ప్రతిమకు వారే ముడి పదార్థాలుగా ఉంటారు. బాలీవుడ్ చిత్ర దర్శకుడు శ్రీ సంజయ్ లాల్ బన్సాలి జీవితానికి మించిన చిత్ర దర్శనం చేయించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు. వెండి తెరపై అనేక రక్తి కట్టించిన సినిమాలు తీశాడు. ఆయన సినిమాలలో స్త్రీలు ప్రధాన పాత్రలుగా ఉంటారు. అలా ఆయన తీసిన ఒక సినిమా దేవదాస్. ఈ చిత్రంలో చంద్రముఖి అనే ఒక వేశ్యగా మాధురి దీక్షిత్ మరియు పార్వతి అంటే పారో అనే ఉన్నత కులాలకు చెందిన స్త్రీగా ఐశ్వర్యారాయ్ నటించారు. శరత్ రాసిన ఈ దేవదాస్ కథ కలకట్టా నగరంలో గంగా నది ఒడ్డున ఒక జమీందారీ కుటుంబంలో జరుగుతుంది. దుర్గా నవరాత్రుల ఉత్సవాలలో అమ్మవారి విగ్రహం తయారు చేయడానికి వ్యభిచార గృహాల నుండి మట్టిని కొమ్మలు తెచ్చే సాంప్రదాయం ఉండేది. ఈ ఆచారాన్ని బన్సాలి అత్యంత ఆకర్షణీయంగా అందంగా చిత్రీకరించాడు. పారో అంటే పార్వతి వేశ్య అయిన చంద్రముఖి ఇంటికి వెళ్ళి ఆమె ఇంటి పెరడులోనున్న పుణ్య మట్టిని ఇవ్వమని అడుగుతుంది. ఈ సన్నివేశం 2 భిన్న తరగతులకు చెందిన స్త్రీల మనోగతాన్ని అద్భుతంగా ఆయన చిత్రీకరించాడు. ఈ దుర్గమ్మ ప్రతిమలకు వేశ్యల ఇంటి నుండి తెచ్చిన మట్టిని ఉపయోగించడం అనే ఆచారం ఎట్లా వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద వేశ్యావాటికలున్న రాష్ట్రం ఈ వెస్ట్ బెంగాల్. కానీ బెంగాలీలు స్త్రీలను దేవతల్లాగా చూస్తారు. ఈ ఆచారం వారి సామాజిక జీవితానికి ఒక ప్రతిబింబం. కాలంతో పాటు ఈ దుర్గా పూజ దేశాలు ప్రాకింది. అట్లానే ఈ ఆచారం కూడా స్త్రీలను గౌరవించడం కూడా దేశ విదేశాలు ప్రాకింది. అసలు పుణ్యమట్టి అంటే ఏమిటి? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వేశ్యాగృహానికి వెళతాడో
అతడు తన స్వచ్ఛతను శీలాన్ని కోల్పోతాడు. అందుచేత అతని స్వచ్ఛత శీలం ఆ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి పవిత్రత చెందుతుంది. అందుచేతనే ఆ మట్టిని అమ్మవారి ప్రతిమలు చేయడానికి ఉపయోగిస్తారు. మన వేదాలను అనుసరించి స్త్రీలు నవకన్యలు అంటే 9 రకాలుగా ఉంటారు. అందుచేత ఈ నవకన్యలను నవరాత్రి ఉత్సవాల్లో పూజించే ఆచారం వచ్చింది. దుర్గమ్మకు మహిషాసురునికి జరిగిన యుద్ధంలో మహిషాసురుడు దుర్గమ్మను చేర్చడానికి ప్రయత్నిస్తాడు. దుర్గమ్మ అతన్ని సంహరిస్తుంది. వేశ్యావాటికల నుండి మట్టి సేకరించడం, పురోహితులు ఆ వేశ్యలను వారి ఇంటి నుండి మట్టి ఇవ్వమనడం, అట్టడుగున ఆ మట్టిని మంత్రోచ్చారణతో శుద్ధి చేయడం జరుగుతుంది. అణగారిన స్త్రీలను గౌరవించడానికి సంకేతమే ఈ మట్టి యొక్క కథ. అణగారిన వర్గాలను కూడా మన సమాజంలో ఒకరిని, వారిని పుణ్యదినాలలో మనతో కలుపుకోవడానికి ఒక ప్రత్యేకగా భావించవచ్చు. వారి కళను గుర్తించి వారిని ఈ ఉత్సవాలలో ఒక భాగం చేయడం కూడా ఒక చెప్పుకోదగ్గ విషయంగా భావించాలి. ఈ దుర్గా పూజ కోసం ఆ వేశ్యల మట్టిని ఇవ్వమని పూజారి అడిగి మంత్రోచ్చారణతో వారిని వారు చేసిన పాపాల నుండి పునీతులను చేస్తాడు. ఈరోజు అనేక పూజాది కార్యక్రమాల వెనకనున్న అర్థాలను మనకు తెలియకుండానే ఆచరిస్తున్నాం. అంచేత ఈ విషయాలను తెలుసుకుంటే మన గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.